మీతో ఎప్పుడన్నా అంటే మీరు క్లోజ్ గా ఉంటారు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం గానీ ఏమైనా చేశారా? ఏ విధంగా ఉండేది మా మీతో? ప్రాబ్లమ్స్ తను సాల్వ్ చేస్తుంది. అసలు ఏం జరిగింది స్కూల్లో? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగింది? మీరు ఎవరికి భయపడాల్సిన అంత అవసరం లేదమ్మా. తను ఇంటి దగ్గర నుండి ఏడుస్తూనే వచ్చింది. ఏమైంది? అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అంటే రాబుద్ధి కాలేదు ఇంటి దగ్గర నుండి గానీ. అంటే హాస్టల్ ఏదైతే మీకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారో అక్కడ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండేది, ఏమైనా షేర్ చేసేదా? ఈ మేడం నన్ను ఇట్లా అంటుంది అట్లా అంటుంది. టీచర్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నా మా దగ్గరకు వచ్చి మేడం అంటే కొంచెం రూడ్ బిహేవియర్ ఉంటుందా? మీ మేడమ్స్ ఏ విధంగా ఉంటది? మేడం కూడా టూ ఇయర్స్ నుంచి ఆమెతో స్నేహం చేస్తున్నారు కదా, గంత చిన్న చిన్న విషయాలకు చేసుకునే మెంటాలిటీ అమ్మది. అసలు తన ఎగ్జామ్స్ గురించి కూడా టెన్షన్ పడలేదు. మేడం వచ్చి ఫేషియల్ అటెండెన్స్ ఇస్తుంటే అందరిది అయిపోయింది కానీ తన ఒక్కటి లేదు క్లాస్ లో. తన ఒక్కటి ఎన్ని గంటల సందర్భం లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయా మీ హాస్టల్? ఉంటాయి. సీసీటీవీ ఫుటేజ్ లోనే చూసారు తను వెళ్ళింది. మీరు ఎవరు చూడలేదా హ్యాంగింగ్ లో ఉన్నప్పుడు? అంటే లోపలికి వెళ్ళాలి చూసినాక వాళ్ళు ఎంత అంటే ఒక 1 minute 2 minutes కాదు బయటికి వస్తలేరు. ఏమైందని మేమే లోపలికి వెళ్ళేసరికి అటు సైడ్ హ్యాంగ్ చేసుకుని ఉంది. మీరిద్దరు ఒకటే క్లాస్ అసలు? ఓకే, మీరు దివాళీకి వచ్చి వెళ్ళారు కదా, అంటే లాస్ట్ మీతో ఏదన్నా అంటే మీ ప్రిన్సిపల్ తో ఇప్పుడు నేను మేము వెళ్ళలేదు ఇంటికి, తను ఒక్కతే వచ్చింది. మీరు హాస్టల్లోనే ఉన్నారు. ఓకే, హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అంటే మీ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారంటే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీ ఫ్రెండ్, ఎందుకంటే అక్కడ మీకు ఎంత మంది ఉంటారు మొత్తం హాస్టల్లో? 500 ప్లేస్. అందరికి ఈమె టీమ్ లీడర్, స్కూల్ లీడర్, స్కూల్ మొత్తానికి లీడర్. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పటి నుంచి మీరు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్? తను 8th లో వచ్చినప్పటి నుండి. 7th 8th లో వచ్చింది కదా? 8th లో వచ్చింది. 8th అంటే 2 years అవుతుంది అమ్మాయి హాస్టల్కి వచ్చి. ఓకే, మీతో ఎప్పుడన్నా అంటే మీరు క్లోజ్ గా ఉంటారు కాబట్టి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడన్నా చెప్పే ప్రయత్నం గానీ ఏమైనా చేశారా? ఏ విధంగా ఉండేది? మా ప్రాబ్లమ్స్ తను సాల్వ్ చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వీళ్ళు ఇట్లా స్కూల్లో చెల్లెమ్మలు ఇట్లా అంటున్నారు, జూనియర్స్ సీనియర్స్ ఇట్లా అంటున్నారు అంటే మీరు అట్లా అనొద్దు మా క్లాస్ వాళ్ళని, తప్పు కదా, వాళ్ళు కూడా మీ స్కూలే కదా అంటే ఎవరైనా మమ్మల్ని తిడుతున్నారు అంటే తనే వెళ్ళి అట్లా తిడతారు, అందరు ఒక స్కూల్ కలిసి ఉండాలి అట్లా చెప్పే, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలి అట్లా చెప్పి అందరినీ మోటివేషన్ చేసే అమ్మాయి. ఓకే, అంటే మీరు నిన్న స్కూల్లో ఉన్నారా? ఈ అమ్మాయి హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత స్కూల్లో ఉన్నారా? అసలు ఏం జరిగింది స్కూల్లో? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగింది? మీరు ఎవరికి భయపడాల్సిన అంత అవసరం లేదమ్మా. ఏం చెప్పలేదు మాకు కూడా. తను ఇంటి దగ్గర నుండి ఏడుస్తూనే వచ్చింది, కాల్ మాట్లాడింది ఆంటీతో, అప్పుడు ఏడ్చింది. ఏం అడగలేదా మీరు? అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అంటే రాబుద్ధి కాలేదు ఇంటి దగ్గర నుండి గానీ ఎగ్జామ్స్ ఉన్నాయని వచ్చినా అన్నది. ఓకే, ఎగ్జామ్స్ ఏముంది, రీ ఎగ్జామినేషన్ కూడా కాదు, బోర్డులో కలిపి ఉంటే అయిపో కదా, హెల్త్ ప్రాబ్లమ్ అని వెళ్ళినావు కదా అట్లా అంటే ఏం కాదు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మళ్ళీ మిస్ అవుతా అని వచ్చేసిన అని చెప్పింది. సరే మరి ఏడవకు, ఎగ్జామ్స్ రాసినాక మళ్ళీ ఇంటికి వెళ్తూలే అని చెప్పినాం మేము. చెప్తే సరే అని ఆ రోజు మొత్తం బాగానే ఉంది. మీకేదన్నా షేర్ చేసుకున్నా ఇంటి దగ్గర అంటే ఏం ప్రాబ్లం, ఎందుకు రాబుద్ది కాలేదని అడగలేదా మీరు? ఇంటి దగ్గర నుండి రాబుద్ది కాలేదంటే ఎందుకు అంటే కొంచెం ఓపిక లేదు, చేతనైతే లేదు అట్లా అంది. అది కాదు ఇంకేమైనా రీజన్ ఉంటే చెప్పు, నీకు ఎప్పుడు రాబుద్ది కాదు కదా, ఎప్పుడైనా మంచిగానే వస్తావు కదా అట్లా అని మేము అన్నాం. లేదు నాకు తెలియదు, నాకు ఎందుకో రాబుద్ది కాలే అని అంది. అంటే హాస్టల్ ఏదైతే మీకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఉంటారో అక్కడ నుంచి ఏమైనా ఇబ్బందులు ఉండేది, ఏమైనా షేర్ చేసేదా? ఈ మేడం నన్ను ఇట్లా అంటుంది అట్లా అంటుంది. టీచర్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నా మా దగ్గరకు వచ్చి ఈ టీచర్ ఇట్లా మాట్లాడుకున్నారు, వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు అట్లా అన్ని చెప్పేది. అంటే వాళ్ళు అంటే పిల్లలు ఫుడ్ గురించి, మీ ఫుడ్ గురించి ఏదన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో విషయాలు మాట్లాడుకున్నారు. తిను స్కూల్ లీడర్ కదా, మొత్తం తిరుగుతుంది కదా, అక్కడక్కడ ఏమన్నా నిన్న మాకు వచ్చి చెప్పేది కానీ ఏం విషయం చెప్పలేదు. ఫుడ్ ఏ విధంగా ఉండేది మీ హాస్టల్లో? ఫుడ్ ఏ విధంగా? బాగానే ఉంటది, పర్లేదు. అన్ని హాస్టల్స్ తో కంపేర్ చేస్తే మా హాస్టల్లోనే బెస్ట్ ఉంటది, పర్లేదు అక్కడ. ఓకే, ఇంకోటి అమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయి మీకు అంటే ఆల్రెడీ మీకు ప్రేయర్ కి వచ్చిందని చెప్తున్నారు. ఈ అమ్మాయి మీతో పాటు అంటే ఒకటే రూమా మీరిద్దరు? అందరూ 70 members కి ఒకటే రూమ్ ఉంటది, అంటే పెద్ద ఉంటది, కాట్స్ ఉంటాయి పడుకోవడానికి. మార్నింగ్ లేచిన తర్వాత ఏ విధంగా ఉంది మీతో? ఏదైనా షేర్? మార్నింగ్ మాకు ఎస్ఏ ఎగ్జామ్స్ ఉన్నాయని మేము స్టడీ చేసుకుంటున్నాం. మార్నింగ్ 5 to 6 hours స్టడీ ఉంటది. అప్పుడు స్టడీ చేసుకుంటుంటే నా దగ్గరకు వచ్చి కూర్చుంది. అప్పుడు కూడా ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ నిన్న బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఏమైంది అంటే
నాకు ఉండబుద్ధి అయితే నైట్ ఏదో నైట్ పీడకలు వచ్చింది, భయం అయింది దాని ద్వారా అన్నది. ఇంతమంది హాస్టల్ ఉంటే నీకు ఎక్కడానికి ఏమైతుంది, అవి కలలే కదా, కలలు ఏమైతేలే అని మేము అన్నాం. అంటే మమ్మీతో ఫోన్ మాట్లాడబుద్ధి అవుతుంది అన్నది. సరే మరి దా మేడం దగ్గరికి వెళ్దాం మాట్లాడుతూ అని మేడం దగ్గర తీసుకెళ్లి ఫోన్ మాట్లాడిపించినాం. ఓకే ఓకే మాట్లాడు మేడం. అంటే కొంచెం రూడ్ బిహేవియర్ ఉంటుందా మీ మేడమ్స్, ఏ విధంగా ఉంటది? మేడం కూడా ఇట్లా మేడం తినకుండా బుద్ధి అవుతలేదట అంటే, ఏమైందిరా ఇంటి దగ్గర ఏమైనా గొడవలు అట్లా ఇట్లా అని అడిగితే, అట్లేం లేవు మేడం కానీ కాల్ మాట్లాడ బుద్ధి అవుతుంది అని అన్నారు. అంటే మేడం ఫోన్ ఇచ్చిళ్ళు మాట్లాడడానికి, తను కాల్ మాట్లాడింది. ఎన్ని గంటలకు మాట్లాడింది? 6:30 6:20 20 to 30 మధ్యలో. అట్లా మాట్లాడినప్పుడు ఏమైందిరా ఎగ్జామ్స్ అనే టెన్షన్ పడుతున్నావా అని మేడం కూడా అడిగిళ్ళు. లేదు టెన్షన్ పడడానికి ఏముంటది, ఎందుకంటే నంబర్ 1 అంటే క్లాస్ లో ఫస్ట్ క్లాస్ అమ్మాయి, ఎగ్జామ్స్ కి అంటే 1 వీక్ ఇంటి దగ్గర ఉంది కదా, కొన్ని ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లా చెప్తే అవి మిస్ అయిందేమో, ఎగ్జామ్స్ ఎట్లా రాస్తుంది అని టెన్షన్ పడుతుందేమో అని ఎగ్జామ్స్ గురించి ఏమైనా భయపడుతున్నావా? మీకు తెలిసి 2 years నుంచి ఆమెతో స్నేహం చేస్తున్నారు కదా, గంత చిన్న చిన్న విషయాలకు చేసుకునే మెంటాలిటీ అమ్మాయిది. అసలు తన ఎగ్జామ్స్ గురించి కూడా టెన్షన్ పడలేదు. ఎగ్జామ్స్ గురించి టెన్షన్ ఆరా అని మేడం అడిగితే కూడా, లేదు మేడం నేను అవి రాయగలను, నాకు వచ్చు అని అట్లనే చెప్పింది. మరి ఎందుకు భయం అవుతుంది నీకు అట్లా అంటే, నైట్ ఏదో కళ వచ్చింది మేడం దాని ద్వారా నా భయం అవుతుంది అన్నది. అట్లా కాదురా, కళలు ఏమైతే లే, ఇంతమంది ఉన్నారు, నీకు అంత భయం అయితే రోజు నైట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వచ్చి పడుకో, ఒక భయం తగ్గే వరకు అట్లా పడుకో, ఏమైతుంది టీచర్స్ కూడా మీ లెక్కనే, మీ మమ్మీ వాళ్ళ లెక్కనే చూసుకుంటారు కదా అని అట్లా మేడం చెప్పిళ్ళు. ఓకే, అయితే మీ స్కూల్లో ఓన్లీ లేడీసే ఉంటారా టీచర్స్, మేల్ కూడా ఉంటారా? మేల్ కూడా ఉంటారు, ఒక 4-5 మెంబర్స్ అంతే. వాళ్ళ విధానం ఏ విధంగా ఉంటది, అంటే అమ్మాయిలతో వాళ్ళు బిహేవియర్ చేసే విధానం ఏ విధంగా? వాళ్ళు అంటే బానే ఉంటారు, మాతో అట్లా ఏం సిల్లీగా బిహేవ్ చేయరు, టీచర్ లాగానే బిహేవ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇది ఎందుకు ఈ క్వశ్చన్లు వేస్తున్నాం అంటే, డౌట్ గా ఉంది. ఒక 10th క్లాస్ అమ్మాయి, అందులో ఒక నంబర్ 1 స్టూడెంట్ ఈరోజు సూసైడ్ చేసుకుందంటే చాలా అనుమానాలు దారితీస్తుంది ఇది. ఇంకోటి వచ్చిన తర్వాత 6:30కి ఫోన్ మాట్లాడింది, తర్వాత మళ్ళీ మీ రూమ్ కి వచ్చి స్నానం ఇట్లా చేసుకుని మొత్తం. స్నానం చేయలేదు ఆ రోజు, ఫేస్ వాష్ చేసుకుంది. స్నానం చేయవా అంటే ఓపిక లేదు అంది. జడ వేసినాక మరి టిఫిన్ కి వెళ్దామంటే వచ్చింది మాతో టిఫిన్ కి. టిఫిన్ చేసింది. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రేయర్ కి వెళ్ళినాం. టిఫిన్ తర్వాత ప్రేయర్ ఉంటది. ప్రేయర్ చేసుకొని క్లాస్ కి వచ్చినాక స్టడీ చేసుకోవడానికి పోదాం, ఎగ్జామ్ ఉంటది కదా 9కి అట్లా అంటే బుక్స్ తీసుకొని మాతో పైకి వచ్చింది. మేము స్టడీ చేసుకుంటుంటే అప్పటికి మేము చూస్తూనే ఉన్నాం గానీ అక్కడ మాతోనే ఉంది. బయటికి వెళ్తుంటే ఎటు అంటే బయట కూర్చొని ప్రాక్టీస్ చేస్తా అన్నది. బయట కొందరు ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర కూర్చుంటా అంటే బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి ఇక తను ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. మేడం వచ్చారు క్లాస్ కి. మేడం వచ్చి ఫేషియల్ అటెండెన్స్ ఇస్తుంటే అందరిది అయిపోయింది కానీ తను ఒక్కటి లేదు క్లాస్ లో. తను ఒక్కటి 8:15 to 20 అట్లా. అట్లా అంటే ఇంకా మేము కూడా కావచ్చే, నిజంగా లేదు కదా అని వాష్రూమ్ అయినా లేకపోతే డామ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందేమో, ఓపిక లేదన్నది కదా అని అక్కడ దాకా కింది దాకా వెళ్ళి చూసినాం. సీసీ కెమెరాస్ ఉన్నాయా మీ హాస్టల్? ఉంటాయి, సీసీటీవీ ఫుటేజ్ లోనే చూసారు. తను వెళ్ళింది ఒకతే వెళ్ళింది, డోర్లు పెట్టుకుంది. అక్కడ లోపల మీ రూమ్స్ లలో ఉండేమో, అంటే రూమ్ బయట కూడా రూమ్ బయట ఉండదు. ఒక మా క్లాస్ టు డామ్ కి వెళ్ళాలంటే ఒక స్టెప్స్ ఉంటది, ఒక వే, ఆ వేలో సీసీటీవీ ఉంటది. ఓకే, అంటే మీ 8:30 ఆ సందర్భంలో మీరు మాట్లాడారు, తర్వాత చూసేసరికి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. ఎవరు ఫస్ట్ చూసారు మా ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని? లోపలికి డామ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడితే ఓపెన్ కావట్లేదు, లోపల బోల్ట్ పెట్టుకుంది కదా, అది ఎంతకు ఓపెన్ కాకపోయేసరికి మాకు భయం అయింది. డామ్ చుట్టూ వరుస్తా అని అరిస్తే ఇక్కడ నుండి కూడా కనబడట్లేదు అని మేడం దగ్గరికి వెళ్ళి మేడం చెప్పినాం. చెప్తే వాళ్ళు వచ్చి ఫాస్ట్ గా డోర్ వాళ్ళు ఫోర్స్ తో కొట్టి ఓపెన్ చేసి లోపలికి జరిగినప్పుడు డోర్లు కొడుతూనే ఉన్నారు మేడం వాళ్ళు. ఇట్లా మేడం వాళ్ళు ఆఫీస్ రూమ్ లో క్వశ్చన్ పేపర్స్ చూస్తున్నారు ఎగ్జామ్ కాబట్టి. మేడం ఇట్లా డామ్ డోర్ లాక్ చేసి ఉందనుతోనే పేపర్స్ అడ పెట్టిల్లు. ఏమైంది అంటే వరుస కూడా కనబడట్లేదు మేడం అంటే ఫాస్ట్ గా మేడం వాళ్ళు అందరూ ఉరికొచ్చిల్లు. డోర్స్ అన్ని గట్టిగా కొట్టిల్లు. కొట్టి ఓపెన్ చేసేసరికి అది ఓపెన్ అయింది. మేడం వాళ్ళు లోపలికి వెళ్ళి చూసిల్లు. మీరు ఎవరు చూడలేదా హ్యాంగింగ్ లో ఉన్నప్పుడు? అంటే లోపలికి వెళ్ళాలి చూసినాక వాళ్ళు ఎంత అంటే ఒక 1 minute 2 minutes కాదు బయటికి వస్తలేరు, ఏమైందని మేమే లోపలికి వెళ్ళేసరికి అటు సైడ్ హ్యాంగ్ చేసుకుని ఉంది.
ఇప్పుడు వాళ్ళు సరే బయటకు వచ్చిన తర్వాత మీతోనేమన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? శ్రీవర్షిత ఇట్లా హ్యాంగ్ వేసుకుందని ఏమన్నా చెప్పారా? ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ కన్నా. అంటే ఆ లోపలే ఎగ్జామ్ కాబట్టి మేము అందరం కిందికి 5 minutes అయితే ఎగ్జామ్ ఉంటది, బుక్స్ డామ్ లో పెడదామని అందరం కిందికి వచ్చినాం. కిందికి వచ్చేసరికి లోపల నుండి టీచర్స్ అట్లా అందరు భయపడుతూ బయటకు వచ్చేసరికి ఏమైంది అట్లా అంటే మా ఫ్రెండ్స్ ద్వారానే అందరికి స్కూల్ మొత్తం తెలిసిపోయింది. మీ అందరినీ లోపటేసి గడిబెట్టారు అన్నాడు. ఎంతసేపటికి అంటే శ్రీవర్షిత హ్యాంగ్ వేసుకున్నాక ఎంతసేపటికి? అంటే మీ అందరు ఎవరు బయట లేరు, వీళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫాదర్ ను బయట నిలబెట్టారు, వాళ్ళ అమ్మని లోపలికి పంపించారు. అమ్మ ఎక్కడుందో చెప్పలేదు, వేరే రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వాటర్ ఇచ్చారు. స్కూల్ మొత్తం ఆమె ఇట్లా మాకు డోర్ ఓపెన్ కాగానే స్కూల్ మొత్తం అక్కడ ఉంది, పిల్లలు మొత్తం ఉన్నారు, ఎవరిని లోపల పెట్టలేదు, ఏం పెట్టలేదు, అందరు అక్కడే ఉన్నారు. ఓకే. తర్వాత వీళ్ళు వచ్చారు. మీకేమన్నా చెప్పే ప్రయత్నం చేసిరా? మీరు ఎవరు వాళ్ళ పేరెంట్స్ తో ఏం చెప్పొద్దు అది అట్లేం చెప్పలేదు. మా టీచర్స్ వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు, పోలీస్ వాళ్ళకి కాల్ చేయాలి అట్లా అనే టెన్షన్. సరే ఇంత చేసిరు కదమ్మా, ఓకే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ట్రాక్టర్ మీద అంటే మీ ఫ్రెండ్ ని ట్రాక్టర్ లో వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు ఏంది మీ పరిస్థితి? అంటే అప్పటికి పేరెంట్స్ వచ్చిన తర్వాత కూడా పేరెంట్స్ తో మాట్లాడకుండా డైరెక్ట్ వాళ్ళే ట్రాక్టర్ తెప్పించి పేరెంట్స్ తో ఏ డిస్కషన్ కాకుండా ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? అంబులెన్స్లు ఉన్నాయి కదా, మనం 2025 లోనే ఉన్నాం కదా తల్లి, 1947 లో అయితే లేము. స్కూల్ ఫ్యాకల్టీని అడగాలి కదా సార్, మాకేం తెలుసు. మీకేమనిపించింది దాన్ని? అంటే మీతో కలిసి తిరిగిన మీ ఫ్రెండ్ అంటే లాస్ట్ కి మీతో అప్పటిదాకా కూడా కలిసిమెలిసి తిరిగింది, జుట్లు వేసుకొని వచ్చింది, సరే హెల్త్ బాగలేకనా లేదంటే ఆమెకు హెల్త్ సహకరించకనా సరే ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది, 2 జడలు వేసుకొని వచ్చిందంట బొట్టు పెట్టుకొని. అంటే మీకే అనిపించలేదా అరే ఏంటి మరి స్కూల్ అందులో ట్రాక్టర్ లో వేస్తున్నారు? అసలు మీకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మీకు ఏదైనా విషయం పర్సనల్ విషయాలు ఏమైనా షేర్ చేసుకునేదా? ఇంట్లో గొడవలు అవుతున్నాయి అట్లేమన్నా? వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు కావు, ఆంటీ అంకుల్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే ఏం ఉండవు, మాతో కూడా ఏం చెప్పలేదు. మీతో ఎప్పుడు ఏ విషయాన్ని అంటే ఒక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకునేదాకా పోయిందంటే చాలా గట్టి కారణాలు ఉంటాయి. ఏ విధంగా చూడొచ్చు? మీకేమనిపిస్తుంది? ఎందుకు మీ ఫ్రెండ్ మీతో కలిసి ఉన్న మీ ఫ్రెండ్ ఈరోజు మీ మధ్యలో లేదు, ఏం చేసింది అనుకుంటున్నారు? అసలు ఎందుకు హ్యాంగ్ చేసుకున్నాను? మీ డౌట్ ఏంటి అసలు? నాకు కూడా ఏం తెలియదు, ఏం చెప్పలేదు కాబట్టి. ఎప్పుడైనా మేడాలు ఒక రోజు 2 రోజులు అయినాక మేడాలు ఫోన్ చేసేది. అవును, ఈసారి మేడమ్స్ అసలు ఫోన్ వేయలేదంట శ్రీవర్షిత రమ్మని. ఎందుకు అనుకోవచ్చు? ఫుడ్ విషయంలో ఏమైనా క్వశ్చన్ చేసేదా టీచర్స్ ని వాళ్ళని? మేమే ఇంకా ఫుడ్ ఏం బాగాలేదు, ఇట్లా ఈ రోజు బియ్యం చక్కగా ఉడకలేదంటే అందరు తింటున్నారు కదా మనకు కూడా అదే కదా తినాలే, అట్లా అనొద్దు అనేది. మీకు మీ సరుకులు ఎప్పుడు వచ్చేది మీ హాస్టల్ కి? అదంతా మాకేం తెలియదు, మా క్లాసెస్ పైన ఉంటాయి. అసలు మీకు వచ్చేది కూడా తెలియదు, సరుకులు వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. కానీ అన్ని మెనూ ప్రకారం పెడతారు అన్ని. ఓకే, మెనూ ప్రకారంగా పెడతా ఉంటారు. ఓకే, అక్కడ ఏ టీచర్ గానీ ఎవరు గానీ రూడ్ బిహేవియర్ చేసిన సందర్భాలే లేవా? శ్రీవర్షిత మీద సీరియస్ అవ్వడం గానీ? తను టీచర్స్ కి చాలా క్లోజ్, ఇంకా మాకన్నా తనే క్లోజ్, టీచర్స్ అందరితో బాగా మాట్లాడుతుంది. ఓకే, చూసారు కదా వాళ్ళ ఫ్రెండ్. ఎందుకంటే ఏదైతే ఈ సంఘటన జరిగేటప్పుడు కూడా జరిగే ముందు కూడా వీళ్ళందరితో ఉంది. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి చెప్పుకోలేని అంటే ఇప్పుడు మీకేమని చెప్పింది? ఏం ప్రాబ్లం అని చెప్పింది? కడుపు నొప్పి అని చెప్పింది? ఏం ప్రాబ్లం? నైట్ కళలు వస్తున్నాయి అదొక్కటే చెప్పింది, ఇంకా రాబుద్ది కాలేదు స్కూల్ కి అని చెప్పింది. ఎందుకు రాబుద్ది కాలేదు అంటే కొంచెం సిక్కున్నా. అమ్మాయి స్ట్రాంగ్ అమ్మాయా లేదంటే కొంచెం చిన్న అట్లకు భయపడేదా? స్ట్రాంగ్ గానే ఉంటది కానీ మొన్ననే అంటే ఈ 10th కి వచ్చాకే కొంచెం ఒకసారి ఫీవర్ వచ్చి వెళ్ళింది, ఒకసారి స్టమక్ పెయిన్, అంతే. ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మా, ఎవరికో భయపడి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎందుకు సార్ భయపడతా, తను నా ఫ్రెండ్. అంటే నేను ఏమంటున్నానంటే ఒకటి ఆలోచించాలి, ఒక ఆడపిల్లగా మీరున్నారు. ఒక్క నిమిషం, అయితే నేను ఏమంటున్నారా, మీ ఫెజర్స్ మీకు ఉండొచ్చు, మీకు చెప్పేది మీకు చెప్పిరా ఏందనేది మేము లేం కాబట్టి తెలియదు. పేరెంట్స్ ఏమంటున్నారంటే అక్కడ ఒక 6 months నుంచే కొంచెం క్రాషెస్ లాగా ఉన్నాయి, అంటే ఫుడ్ విషయంలో అమ్మాయి కొంచెం ఆ విధంగా ఏమో నా బిడ్డను ఏదో చేసి వీళ్ళు ఉరేసిరు అనే విధంగా పేరెంట్స్ వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళ కడుపు కొత్త కాబట్టి వాళ్ళు అనడంలో తప్పలేదు. దాంట్లో మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఏదన్నా లేదు, మీరు మీడియా వాళ్ళు వచ్చినా ఈ విధంగానే చెప్పాలి అని మనం మ్యానిపులేషన్ చేయడం కానీ అది కానీ మన ఎందుకంటే రేపు పొద్దున నీ బెస్ట్ ఫ్రెండ్ మీతో పాటు కలిసి ఉన్న ఫ్రెండ్ మనం చూడకపోయినా పైనుంచి నువ్వేం చెప్తున్నావు అనేది ఆమెకు తెలుసు కదా. చూడండి పైనుండి చూస్తున్నాను కూడా తెలుసు. మా టీచర్స్ అయితే నాకు ఇట్లా చెప్పు మీడియా వాళ్ళు అడుగుతా అట్లా ఏం చెప్పలేదు. నేను ఇట్లా చెప్పేటప్పుడు కూడా నాకు ఇంకా ధైర్యం ఇచ్చి ఏం కాదు చెప్పు మీడియా వాళ్ళకే కదా అని చెప్పమన్నారు. ఏం జరిగిందో అదే చెప్పు అని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజ్ మీరు చూసారమ్మా? చూపించారా? ఎప్పుడు చూపించారు మీకు ఇది? సీసీటీవీ ఫుటేజ్ డిఓ మేడం వాళ్ళు చూసారు. మీకు చూపించలేదా? అంటే అక్కడ
అది ఆఫీస్ రూమ్ చాలా మంది పట్టారు కాబట్టి ఒక నన్ను ఇంకొక 2-3-4 మెంబర్స్. ఈ అమ్మాయితో ఎవరెవరు క్లోజ్ ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు అంత స్కూల్ మొత్తం కన్ఫ్యూజన్. అంటే హ్యాంగింగ్ వేసుకున్న తర్వాత చెక్ చేసిర్రా మా మీద తప్పు పడొద్దు అని? ముందే ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అని డౌట్ తో చెక్ చేసిరా? అంటే ఒక్కతే వెళ్ళిందా, తినతో ఎవరైనా వెళ్ళారా అట్లా చూసారు. ఓకే ఓకే, ఇద్దరు కలిసి వెళ్ళారా లేదంటే ఒక్క అమ్మాయి కిందికి వెళ్ళిందా అని? ఒక్క అమ్మాయి వెళ్ళిందా మీరు చూసినప్పుడు? ఒక్క అమ్మాయి వెళ్ళింది సీసీ కెమెరా ఫుటేజ్ లో. అంటే మీరు అంటే అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది? అక్కడ టైమింగ్ ఉంటది కాబట్టి ఎన్ని గంటలకు మీరు చూసారు? మేము హ్యాంగింగ్ ఆ బాడీ వీళ్ళు తీసుకొచ్చాక చూసాం సీసీటీవీ. కిందికి తీసుకొచ్చాక బాడీని వీళ్ళ ఇంటికి తీసుకొస్తారు కదా. కిందికి తీసుకొచ్చిన తర్వాత అంటే మీరు ఎంట్రన్స్ మీ రూమ్ లోకి ఎంట్రన్స్ అవుతుంటే అది కూడా కనిపించదా అసలు? లేదా సీసీ కెమెరా లేదా అక్కడ? ఓన్లీ స్టెప్స్ పైన సీసీ కెమెరా ఉంది అంతేనా? మీతో అంటే ఎప్పుడు ఏ విషయాలు కానీ అంటే మీరే అంటున్నారు అంటే కళ్ళు వచ్చిందని కొంచెం భయపడ్డది అంటున్నారు కదా. ఈ 2 years లో ఎప్పుడన్నా ఏదన్నా విషయంలో కానీ ఇంకేదన్నా విషయంలో కానీ పర్సనల్ విషయాలు ఏమన్నా నీతో షేర్ చేసుకునేదా ఇంకెవరితో షేర్ చేసుకునేది? అక్కడ నాతో అయితే షేర్ ఏం చేసుకోలేదు. ఎవరితో క్లోజ్ ఉండేది? ఆమె పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేసి? అందరితో క్లోజ్ గానే ఉంటది, అన్ని చెప్తుంది అందరికి. అట్లా సపరేట్ గా ఒక విషయం ఒకరికొకరికి అట్లా ఏం చెప్పదు, అందరితో క్లోజ్ గా ఉండేది. ఓకే, ఆమెకు హెల్త్ ఇష్యూలో మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం ఏమని చెప్పింది మీకు? కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి బట్ అవి ఇప్పటికే పోవచ్చు, స్టోన్స్ అయితే మంచియే అంటే నాకేం హార్మ్ చేయవు అని చెప్పింది. అదొక్కటే ఆమె నుండి తెలిసిన హెల్త్ ఇష్యూ. ఏడ్చుకుంటా ఫోన్ చేసింది కదా, అప్పుడు మీరు ఉన్నారా? వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు ఉన్నారా? ఏమని మాట్లాడింది వాళ్ళ పేరెంట్స్ తోని? నేను వినలేదు, తను అటు సైడ్ కొంచెం పక్కకెళ్ళి మాట్లాడింది. ఎవరున్నారా ఆమె పక్కన అప్పుడు? ఎవరు లేరు, మేడం కూడా ఎవరు లేరా? మాట్లాడుతుంటే ఎవరు వినోదు. అంటే టీచర్స్ మీరు వెళ్ళడానికి రైట్స్ లేకపోవచ్చు, వెళ్ళడానికి రైట్స్ ఉండవు. ఇప్పుడు మీకు అక్కడ హాస్టల్లో ఎంత మంది ఉంటారు మిమ్మల్ని అంటే మీకు ఫుడ్ కానీ అది కానీ చూసుకునే వాళ్ళు? మేల్ ఉంటారా ఫీమేల్ ఉంటారా అక్కడ? ఫీమేల్. వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటది? బాగానే ఉంటది. ఓకే, విన్నారు కదా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకటే బెడ్ ఒకటే రూమ్ లో. నాకు తెలిసి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఎందుకంటే రేపు పొద్దున హాస్టల్కి వెళ్ళే అమ్మాయి కూడా ఆ అమ్మాయికి మరి మ్యానిపులేషన్ అనుకోవచ్చా లేదంటే నిజంగానే అమ్మాయి చెప్పిందే నిజమని కూడా అనుకోవచ్చు. మరి వాళ్ళ టీచర్స్ తోని అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఎన్ని గంటల కిందికి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కడుపు నొప్పి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటారు కానీ అంత చిన్న ఇక్కడ ఏదో మొత్తం మీద ఏదో మాత్రం వీళ్ళ పేరెంట్స్ దాస్తున్నారా లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు దాస్తున్నారా ఆమె పక్కన ఫ్రెండ్స్ దాస్తున్నారా అనేది ఒక కన్ఫ్యూజన్ అవుతుంది. అమ్మాయికి మాత్రము ఏదో పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఓవరాల్ గా చూస్తుంటే. అంత 400-500 మందికి హెడ్ గా ఉన్న అమ్మాయి ఈ రోజు గింత ఏదో కడుపునొచ్చింది లేదంటే ఏదో అయింది పేరెంట్స్ కి ఫోన్ చేస్తే పేరెంట్స్ దిక్కే కూడా మంచి పాజిటివ్ రియాక్షన్ ఉంది. అప్పుడే వెళ్ళారు 2 గంటలలో అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే మాత్రం స్కూల్లో అక్కడ ఏదైతే స్కూల్ ఉందో స్కూల్లో ఒత్తిడి అని ఉండాలి, లేదంటే ఎవరితోనన్నా ఫెజర్ అని ఉండాలి, లేదంటే వాళ్ళు ఏదైనా పేరెంట్స్ చెప్పినట్టు ఏదైనా జరిగని ఉండాలి. కానీ అంత ఈజీగా చనిపోయే అమ్మాయి అయితే కాదు. ఇక్కడ ఇంకోటి ఈ అమ్మాయిని అడిగినా కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నప్పుడు ఈల బిజీలో ఈలో ఉంటారు, ఎందుకంటే సూసైడ్ చేసుకుంటుందో ఇంకోటి చేసుకుంటుందో అనే థాట్లు ఎవరు ఉండరు. కాబట్టి ఇది కొంచెం మిస్టరీగానే ఉంది, దీన్ని కొంచెం డెప్త్కి వెళ్తే బయటికి కొన్ని విషయాలు వస్తాయనే విధంగా అర్థమవుతుంది. మాక్సిమం E9062 త్రూగా బయటికి తెచ్చే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ పేరెంట్స్ ఏమైనా విషయాలు దాస్తున్నారా అమ్మాయికి సంబంధించి, లేదంటే స్కూల్ హాస్టల్ కి సంబంధించిన వాళ్ళు ఏమైనా దాస్తున్నారా, లేదంటే ఈ పిల్లలు ఏమైనా దాస్తున్నారా? రేపు పొద్దున ఈ పిల్లలు ఏదైనా దాస్తున్నారు అని తెలిస్తే మాత్రం అందరి మీద కేసులు అయ్యే ప్రయత్నం అయితే అవుతుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చనిపోయింది అక్కడ, వీళ్ళ దోస్తులుగా వీళ్ళ టీచర్స్ ఏదైనా చెప్తే వీళ్ళు మాకేదైనా ప్రాబ్లం అవుతుంది మేము మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి అనే విధంగా వీళ్ళని ఏదైనా మోటివేషన్ చేస్తే రేపు పొద్దున బయటకు వస్తే ఈ పిల్లల మీద కూడా ఆ ఇష్యూ వస్తుంది. కాబట్టి మరి వీళ్ళు కూడా ఆలోచించాలి. ఈ హాస్టల్ కాకపోతే ఇంకో హాస్టల్ ఏనైనా చదువుకోవచ్చు, గవర్నమెంట్ హాస్టల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు, లేదంటే డబ్బులు పెట్టి కూడా చదువుకోవచ్చు. కాబట్టి దీన్ని కొంచెం చాలా ఇబ్బంది పడతారు కదా పిల్లలు. మిగతా పిల్లలు కూడా తీయండి, మీరు తీస్తే ఏ పొజిషన్ చేస్తారో బాగుంటుందో. మిగతా పిల్లలు కూడా అందరు కడుపుకోతాయి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉండదు. ఎవరికైనా న్యాయం జరగాలి. అమ్మాయి మీ ఇంటికి వచ్చేదా? వచ్చింది. మీతో ఎట్లా ఏ విధంగా మాట్లాడేది? బానే ఉండేది. వీళ్ళు అది మన అటు సెలవులల్లా మన అక్కడికి పోయిండ్రు టెంపుల్ కు, భద్రకాళి టెంపుల్. ఈమె ఉన్న ఇంకో కొత్తకొండ అమ్మాయి, మా పాప, ముగ్గురు వెళ్ళారు. ఓకే, కాదు తల్లి, హాస్టల్లో ఏమైనా కంప్లైంట్స్ వస్తే మీ పాప కూడా అక్కడే చదువుతుంది కాబట్టి నేను ఏమన్నా తల్లి, ఇవాళ ఒక నిండు ప్రాణం ఒక నంబర్ 1 స్టూడెంట్ అంటే అంతగా ఏమో ఎప్పుడైతే రాలేదు. వాస్తవంగానైతే నేను చిన్నగా ఏదన్నా పిల్లల్ని బెదిరించిందంటే దాదాపు ఇప్పుడు నేను 4 నెలలు అవుతుంది హాస్టల్ కు పోక. నేను హైదరాబాద్ ఉన్నా, అప్పటి నుండి హాస్టల్ కి ఎంటర్ అయితలేను. మా డాడీ పోతుండు తీసుకెళ్తాడు. మా డాడీ కూడా ఊరుకునేవాడు కాదు, ఎందుకంటే చిన్నగా పిల్లలు బెదిరించినా కూడా లోపలికి పోయి అడుగుతాడు కూడా.
ప్రెషర్ చేస్తాడు. ప్రెషర్ చేస్తే కూడా ఒకసారి గట్టిన ఏమన్నా పిల్లలు చిన్నగా అన్నా కూడా స్పెషల్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అంటే కూడా మేము ఇప్పుడు మా పిల్లలు దాస్తే కూడా మేము మా పిల్లల్ని కూడా మేము టార్గెట్ చేసినాం. మీరు దాస్తా మాత్రం బాగుండదు, ఏది చెప్పినా కూడా మాకు చెప్పుర్రి, చెప్తే మీరు ఏదన్నా చిన్నగా మిస్టేక్ అయినా కూడా మీరు చిన్న మనసు మీది, మీరు ఏది జరిగినా నాకు చెప్పాలని నేను ప్రతిసారి వీళ్ళ దగ్గర పోయినప్పుడు ప్రతి ఒక్క పిల్లలు నేను పోతే అందరు వచ్చేవాళ్ళు, అందరికి ఫోన్ కూడా సాటుకు ఇచ్చేదాన్ని. వాళ్ళ అన్న కూడా మేడాలకు పక్కదు తీసుకుపోయి కూడా మేడాల ఫోన్ మీరు ఇట్లా అట్లా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటారు కదా, ఏమన్నా చెప్తారో ఏందో అని అంటే వాళ్ళ రూల్స్ బట్టి కొనట కూడా నేను అట్లా కూడా వినియోగించుకుంటా కూడా ఫోన్లు ఇచ్చేదాన్ని, మాట్లాడిపించేదాన్ని. దాదాపు బాగుంటది. ఇదైతే ట్రూలీ హాట్ పైన చేసుకొని చెప్తున్నా బాగానే ఉంటది, ఫుడ్ బాగానే ఉంటది. ఈమె మీద ఏమైనా టార్గెట్ ఉన్నట్టుగా ఏమైనా అనిపించిందా మీకు? ఒక్క టీచర్ కూడా తన మీద అసలు కోపంగా ఉండరు, తన అందరితో ఫ్రెండ్లీగా ఉంటది టీచర్స్ తో. టీచర్స్ గురించి అనట్లేదు, ఇది స్కూల్, అక్కడ హాస్టల్లో వార్డెన్ సంథింగ్ ఉంటే వాళ్ళ హాస్టల్ స్కూల్ ఒకటే మాకు. ఉండే వాళ్ళే చదువు చెప్తారు, వంట చేస్తారా? డబ్బులు టీచర్స్ ఉండరు కదా, ఒక టీచరే వండే వాళ్ళు ఉంటారు. వండే వాళ్ళు కూడా ఏమంటారు. ఎప్పుడన్నా ఈ హాస్టల్లో మీ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అక్కడ? 5th నుండి ఉంటుంది మా పాప. 5th నుంచి ఇప్పుడు 10th క్లాస్ మీరు. ఓకే అయితే నేనేమంటున్నా తల్లి, మీకు ఎప్పుడన్నా హాస్టల్ ఏదైనా కంప్లైంట్స్ రావడం కానీ పేరెంట్స్ ఏదైనా గొడవ ఇంత ముందు ఏదైనా జరిగింది? ఏం జరగలేదు. నేను ఇంతవరకు కుకింగ్ లో ఇప్పుడు వంటకు సంబంధించి చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, అది సెపరేట్ టీం ఉంటది కదా, ఎంత మంది ఉంటారు వాళ్ళు? ఏమో తెలియదు, వాళ్ళు డైనింగ్ హాల్ లో ఉంటారు. మీరు ఎక్కడ తింటారు? డైనింగ్ హాల్ కదా, హాల్ లోనే కానీ వాళ్ళు లోపల రూమ్ లో ఉంటారు కదా. మాకు బయటకి సరు చాలా మంది ఉంటారు వంట. ఓకే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ ఒకటి అదే వాళ్ళు ఎందుకంటే సెర్చ్ చేస్తారు, వీళ్ళు కూడా సర్వేయింగ్ చేస్తారు, పిల్లలు కూడా వీళ్ళు చేస్తారు. వీళ్ళకి ఇంత మంది అనేది పిల్లల్ని ఒక స్టెప్ బై స్టెప్ పద్ధతిగా ఉంచాలి అని చెప్పేసి వీళ్ళు సర్వీసింగ్ చేస్తారు. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు ఎక్కువ తక్కువ అనేది పెట్టుకు కూడా వీళ్ళు పెడతారు, చేస్తారు. వాళ్ళ చేత కన్నా వాళ్ళదే సిస్టమిక్ అనేది కాదు, వీళ్ళు కూడా సర్వీసింగ్ చేస్తారు. వీళ్ళు పిల్లలు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? క్లాస్ అందరితో క్లోజే ఉంటది. ఓకే మీకైతే ఏ కంప్లైంట్స్ లేవు? నాకైతే ఇంతవరకు అయితే ఏ కంప్లైంట్స్ లేవు. చిన్నగా ఉంటే నేను అప్పుడే పిలిచి మేడాలని మీరు ఎందుకు అన్నారని చెప్పేసి టార్గెట్ చేసి అడిగేదాన్ని. చిన్నగా ఏదైనా మాట అనుకున్నా, పిల్లలు ఏదన్నా అనుకున్నా కూడా నేను అప్పుడే మేడాలని మీరు పిల్లలు దెబ్బన ఎవరన్నా కోపంగా పిల్లలు మాట్లాడుకున్నా కూడా మేడం మీరు పిల్లల్ని కలిపే అది చేయరు కానీ అని అంటే ఇంతవరకు అయితే చేయకు. ఎందుకనంటే ఓలకోలకి ఇప్పుడు ఓలతోటి మాట్లాడితే ఓలకు కోపాలు వస్తాయి అన్నది, అదే విదేశం రానియకురు మేడం అని ప్రతిసారి నేను పోయినప్పుడు చెప్పేదాన్ని. అది ఓకే విన్నారు కదా. ఎందుకంటే దీన్ని ఇక్కడ మెయిన్ గా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే ఇది చాలా మిస్టరీ లాగానే ఉంది. అంటే ఇది బయటికి రానివ్వట్లేదా, పొక్కనియట్లేదా, ఏ విధంగా తీసుకోవచ్చు? హాస్టల్ దగ్గరికి వెళ్తే ఏం జరిగింది సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి. రేపు పొద్దున ఇంకో హాస్టల్ ఈ విధంగా జరగొద్దు, మరో ఇంట్లో ఇలాంటి ఆడపిల్లలకి ఇలాంటివి జరగొద్దు, వాళ్ళ పేరెంట్స్ కి ఇలాంటి కడుపుకోత ఇంకో పేరెంట్స్ కి రావద్దు అనేదే ఇంటెన్షన్ ఇక్కడ. ఎందుకంటే చూడండి ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. 10th క్లాస్ క్లైర్ స్టూడెంట్, అమ్మాయి నంబర్ 1 స్టూడెంట్. ఈ రోజు ఏం జరిగింది ఏందనేది అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.